ఆయన సోదరుడు అరుణ్ కుమార్ యొక్క వ్యక్తిత్వం, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నేను అంతకుముందు నాకు భిన్నత వేరే ఉండేది, కానీ చూసిన తర్వాత మా ఇంటరాక్షన్ తర్వాత చాలా గొప్ప వ్యక్తులు ఇద్దరు కూడా. ముఖ్యంగా డాక్టర్ గారు, ఆయన పల్మనాలజిస్ట్ అయ్యండి, గొప్ప ప్రాక్టీస్ ఉండి, ఒక మెరిట్ స్టూడెంట్ అయ్యండి. అట్లాగే మేడం కూడా గైనకాలజిస్ట్ అయ్యండి, నిస్వార్థంగా అన్నీ వదులుకొని ఇక్కడ ప్రజల కోసం నిరంతరం కష్టపడతాయంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన అట్లాగే అభివృద్ధి కోసం నన్ను ఇంకా యాక్చువల్ చాలా ఇవ్వాలి, కానీ నా కాన్స్టిట్యూన్సీలో రెండు సంవత్సరాలు ఎంపీ నిధులు లేవు. అది ఇంకో 10 కోట్లు కూడా ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి నేను, ఎందుకంటే పార్టీలకు అతీతంగా ప్రాంతానికి అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో ఆయన పనిచేస్తున్నటువంటి తీరు నాకు చాలా నచ్చింది. కాబట్టి ఆయన అంత ముందు కూడా చెప్పాను, నేను ఫస్ట్ కోటరావులపాడు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, ఎప్పుడు చెప్తాను, మంచి వ్యక్తులు రాజకీయంలో ఉండాలి. ఏ పార్టీకి సంబంధం లేదు. మంచి వ్యక్తుల వల్లే ఈ సమాజం బాగుపడుతుంది, మంచి వ్యక్తుల వల్లే ఈ రాజకీయాలు ప్రక్షాళన అవుతుంది. ఓకే, షార్ట్ టైంలో కొంచెం ఇబ్బంది పడవచ్చు, లాంగ్ టైంలో చాలా బెనిఫిట్ ఉంటుంది ప్రాంతానికి కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి మంచి వ్యక్తిని ఇక్కడ ప్రజలు ఎన్నుకోవడం వాళ్ళ అదృష్టం. నేను చూశాను అంతకుముందు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేని చూశాను. రమణ గారు ఈ ప్రాంతానికి ఏమన్నా చేశారంటే స్వర్గీయ దేవినేని రమణ గారు, ఆయన అంత గొప్ప వ్యక్తి ఎవరో కూడా. అందుట్లో ఆయనకి నాకు చాలా ఆత్మీయ అనుబంధం ఉండేది, రమణ గారికి నాకు. నేను అప్పటికి వ్యాపారంలోనే ఉండేవాడిని, కానీ ఆయన ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ ప్రాంతానికి, నందిగామ నియోజకవర్గానికి ఒక పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే, ఒక ప్రజల్లో ముందులో ఉన్నారంటే ఆయన దేవినేని రమణ గారు. ఆ తర్వాత ఖచ్చితంగా చెప్తున్నా, అది మన మొదట ఒక జగన్మోహన్ రావు ఆయనకి చెప్తున్నా, చాలామంది నీతివంతుల మీద బుర్ర చల్లుతారు. ఎందుకంటే అవినీతి పరులే ఈ రాజ్యం ఎన్నుకోవాలని తపంతో నీతివంతుల మీద దొంగలు బుర్ర చల్లుతారు. వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏ పరిస్థితుల్లో రాజకీయంలోకి వచ్చారు, వాళ్ళు త్యాగం చేసి వచ్చారా, దోసుకోవడానికి వచ్చారా అనేది జనం అబ్జర్వ్ చేస్తున్నారు. ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు, దాంట్లో ఎటువంటి తేడా లేదు.